ఈ వీడియోలో మీకు చాలా బ్యూటిఫుల్ కంటెంట్ చూపిస్తాను. సో మీరు వీడియో కంప్లీట్గా చూడండి అండ్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. యుల్ గెట్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ కంటెంట్ టువర్డ్స్ ఇట్. మేమైతే ఎర్లీ మార్నింగ్ చిన్న తిరుపతి స్టార్ట్ అయిపోయాము. సో వెళ్ళే దారిలో తాడేపల్లిగూడెంలో అయితే ఆగామన్నమాట. ఇక్కడ చాలా పెద్ద సంత మార్కెట్ ఉంటుంది వెజిటేబుల్స్కి, ఫ్రూట్స్కి కూడా. సో మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కొనడానికి. ఫస్ట్ టైం ఈ మార్కెట్కి నేను కూడా రావడం, మా ఫాదర్ అండ్ రామ్తో వచ్చాను. మేమైతే డైరెక్ట్గా వెజిటబుల్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాము. అక్కడ చాలా మందిని అడుగుతూ అయితే ఫ్రూట్ మార్కెట్కి రీచ్ అయ్యాము. ఇక్కడ మాత్రం ఇలా బాక్సెస్ వైజ్గానే ఫ్రూట్స్ అనేవి సెల్ చేస్తుంటారు. మనకి లూజ్ కావాలంటే ఇవ్వరు, అలా బాక్సెస్ వైజ్గానే పర్చేస్ చేయాలన్నమాట. సో వాళ్ళకు కాస్ట్ చెప్పారు, మనం బార్గెన్ చేస్తాం కదా, కాకపోతే ఇక్కడ ఏం బార్గెన్ లాంటివి నడవట్లేదు. మేము కొని ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా మంకీస్కి ఫీడ్ చేయడానికి కాబట్టి వాటికి తినడానికి ఏది కంఫర్టబుల్గా ఉంటాయి, మనం పెట్టినప్పుడు వెంటనే తీసుకుని తినడానికి అనేవి చూసుకుని కొంటున్నాము. బనానాస్ కూడా మంకీస్కి ఈజీగానే ఉంటుంది తినడానికి. ఈ పొమోగ్రానైట్ ఇలాంటివి అయితే సో ఇంకా మేము కొన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కార్లో పెట్టి చేస్తున్నాం అనమాట. మా ఈషా పాప అప్పుడే లేచింది, మార్నింగ్ కాబట్టి చాలా చాలా క్రాంకీగా ఉంది. కొంచెం ఈవెంట్ అడ్జస్ట్ చేయడానికే మా ఓపిక అంతా అయిపోయింది. ఇప్పుడైతే మేము ఆ బ్రేక్ఫాస్ట్ కోసం ఒక చోట ఆగాము. సో అక్కడి నుంచి మేము యూజువల్గా టిఫిన్ చేయాలి కాబట్టి పొద్దున్నే పూరి చాలా టెంప్టింగ్గా అనిపించింది. అంబియన్స్ వైజ్గా బాగోకపోయినా ఫుడ్ వైజ్గా టేస్ట్ చాలా బాగుంది. ఈ లోపు నా కంటికి ఒక సన్నివేశం కనిపించింది. లోపల సర్వ్ చేసే అతను ఆయన చేత్తో పళ్ళు తోముకుంటూ ఆ చేతులు కంప్లీట్గా కడుక్కోకుండా టిఫిన్ సర్వ్ చేసి చోటుకొచ్చారు. అందుకోసం మేము టిఫిన్ చేయకుండా మధ్యలోంచి లెగిసి వచ్చేసాం. ఇంక ఇవన్నీ మనకు సెట్ అవ్వనిపించింది, అందుకే టిఫిన్ చేయటం పక్కన పెట్టేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ వైఎస్ఆర్ కాలేజ్ అని ఉంటుంది నల్లజర్ల రోడ్లో. అక్కడ ఆగితే మీకు బోలెడు మంకీస్ బయటికి వస్తాయన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక్కొక్కటి నడుచుకుంటూ వస్తాయి. నేను ఇది వరకు 2 times అయితే వచ్చాను. నాకు ఫస్ట్ టైం ఒకళ్ళు ఈ ప్లేస్ని ఇంట్రడ్యూస్ చేశారు, బాగా తెలిసిన వాళ్ళు. అండ్ సెకండ్ టైం నేను మా పాపని క్యారీ చేస్తున్నాను, అప్పుడు కూడా వచ్చి మంకీస్కి ఫీడ్ చేసి వెళ్ళా. అందరూ ఎందుకు వాళ్ళు వెళ్ళకూడదు ఇప్పుడు అది ఇది అని చెప్పారు. ఐ థింక్ నేను అక్కడ చేసేది మంచి పనే కదా. సో అవి కూడా మనం రోడ్ సైడ్ ఎవరైనా ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ ఇస్తే ఎట్లానో అవి కూడా అంతే. బట్ అక్కడ అవి యానిమల్స్ అనమాట, పర్టికులర్గా వాటిపైన అందరు కేర్ తీసుకోరు. హ్యూమన్స్ కాబట్టి మనం కొంచెం పెద్దగా కనిపిస్తాం కదా యానిమల్స్ కంటే. సో మనకి మాటలు వచ్చు కాబట్టి మనం మన ఫీలింగ్స్ ఏమన్నా చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అవి ఎవరికి చెప్పలేవు కదా. అందుకని మేము ఎప్పుడు ఇటు సైడ్ వచ్చినా సరే ఖచ్చితంగా వీటికి ఫీడ్ చేసి వెళ్తాము. ఇక్కడ వీడిని చూడండి, చాలా ఈజీగా వచ్చి చేత్తో తీసుకుని భలే తింటున్నట్టు అనిపించింది. బేసిక్గా నాకైతే కొంచెం భయం ఉంది, అందుకే నేను వాటి దగ్గరికి వెళ్ళి చేతికి ఇవ్వట్లేదు. సో కొంచెం అవి దగ్గరికి వస్తున్నాయి అన్నప్పుడు కింద పెట్టేస్తున్నాను. తీసుకునే ప్రాసెస్లో ఏమైనా గీరుతాయేమో అని భయం అనమాట. మా చెల్లి కూడా డిటో నాలాగానే, పెద్ద చేంజ్ ఏం లేదు, దానికి కూడా భయమే. నేనేమనుకుంటానంటే మనం దేనికన్నా సరే, అది హ్యూమన్స్ అయినా యానిమల్స్ అయినా ఎవరికైనా సరే, మనకి అవసరం లేనిది ఇవ్వడం కాదు, వాటికి అవసరమైనవి ఇవ్వాలి అనేది నేను అనుకుంటాను. మాకు అందుకే ఎందుకు ఇంత కాస్ట్ పెట్టి కొనడం, కొంచెం డ్యామేజ్ వచ్చిన ఫ్రూట్స్ ఉంటాయి, పాడయ్యే ఫ్రూట్స్ ఉంటాయి, అవి పెట్టేసినా కూడా అవి తింటాయి కదా అని 2-3 చెప్పారు మేము మార్కెట్లో కొనేటప్పుడు. బట్ మాకు అసలు అట్లా ఇష్టం లేదు. మా ఫాదర్ కూడా అసలు అలా అయితే ఒప్పుకోలేదన్నమాట. సో అందుకనే మేము కంప్లీట్గా ఫ్రెష్ ఫ్రూట్స్ని మాత్రమే కొని వాటికైతే డిస్ట్రిబ్యూట్ చేసాం. ఈ మంకీస్లో కూడా వీటికి తెగలు ఉంటాయి అనమాట. ఒకే ఏరియాలో ఉన్నవి ఇంకొక ఏరియాలోకి రావు. మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి కార్తీక వనం అని 2 gates కనిపిస్తాయి. గేట్ 1 దగ్గర కొన్ని మంకీస్ ఉంటాయి, గేట్ 2 దగ్గర కొన్ని మంకీస్ ఉంటాయి అన్నమాట. సో అక్కడివి ఇక్కడికి రావు, ఇక్కడికి అక్కడికి వెళ్ళవు. మీరు కావాలంటే చూసుకోండి. మీరు వెళ్ళినప్పుడు అన్నీ కూడా ఫస్ట్ గేట్ దగ్గరే పెట్టేశారంటే సెకండ్ గేట్ దగ్గర మీకోసం చాలా చూస్తూ ఉంటాయి అన్నమాట. సో మాకిది మేము సెకండ్ టైం వెళ్ళినప్పుడు తెలిసింది. ఫస్ట్ టైం మేము కూడా ఇలానే ఒక మిస్టేక్. ఇక్కడ మీరు చూస్తే ఇది వచ్చేసి ఫస్ట్ గేట్, దీని ఫ్రంట్లో ఇంకొక గేట్ ఉంటుంది, అది సెకండ్ గేట్ అనమాట. సో మేము అక్కడ ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి వీటి కోసం యాపిల్స్, బనానాస్, జాంకాయలు, రేగుపళ్ళు ఇవన్నీ కొనుక్కుని వెళ్ళాం. మా మోస్ట్ ఆఫ్ ద టైం వీటికి ఫీడ్ చేయడానికే పట్టింది. గుళ్ళో కూడా మేము అంత సేఫ్ లేదు. ఇంకా వీటిని చూసి మా బుడ్డోడు కూడా, మా ఫ్రెండ్స్ బయట ఆడుకుంటున్నారు, అర్జెంటుగా నేను కూడా వెళ్ళిపోతానని చెప్పి బయటకు వచ్చాడు. మా ఫాదర్ చాలా టైం పట్టిందని చెప్పి అప్పటికే
మేము కొన్నవన్నీ కూడా బాక్సెస్తో అక్కడైతే పెట్టేసామన్నమాట. సో అవే వచ్చి ఒక్కొక్కటి తీసుకుంటాయి. అండ్ మా ఫాదర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాంటివి వాటికి ఫీడ్ చేస్తే అవి అంత హ్యాపీగా తింటుంటే మనకు కూడా ఏదో ఒక హ్యాపీనెస్ ఉంటుంది. మీరు ఎవరైనా సరే వీటికి ఫుడ్ పెట్టేటప్పుడు రోడ్ మీదకి తీసుకొచ్చి పెట్టకండి. బికాస్ అది హైవే అనమాట. అక్కడ పెద్ద పెద్ద లారీస్ అవి వెళ్తూ ఉంటాయి. ఇవి ఫుడ్ తీసుకునే కంగారులో రోడ్డుకి అడ్డంగా పరిగెడుతూ ఉంటాయి. సో వాటికి చాలా ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. అండ్ వాటితో పాటు అంత లోడ్స్ వస్తున్నప్పుడు లారీ డ్రైవర్స్కి కూడా రిస్కే. సో మీరు అందుకని రోడ్స్ పైన అయితే పెట్టకండి. సో ఇట్లా పక్కన ప్లేసెస్ ఉంటాయి, అక్కడ ఆగి పెట్టచ్చు. అవి మాత్రం మిమ్మల్ని ఏం చెయ్యవు. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాయి. వాటి ఫుడ్ కోసం అవి వస్తాయి, మిమ్మల్ని మాత్రం ఏం చేయవు. మా బుడ్డోడు వీటిని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి తింటున్నాయి అని అయితే చెప్తున్నాడు. సో మేము ఇంకా గుడి నుంచి వచ్చేసే దారిలో కంప్లీట్గా ఫీడింగ్ అయితే చేసేసి మేము మా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే మేము గుడికి వెళ్ళేటప్పుడు హాఫ్ ఆఫ్ ద ఫుడ్ని అక్కడ పెట్టేసాము, ఫ్రూట్స్ అవన్నీ. అండ్ సెకండ్ వచ్చేసి మళ్ళీ గుడి నుంచి వచ్చేటప్పుడు వేలో కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఫైనల్లీ మేము టెంపుల్కి రీచ్ అయ్యాము. సో ఇక్కడి నుంచి మా వాళ్ళు ఆడుకుంటూ రావడానికే చాలా చాలా టైం పట్టింది. అండ్ మేము ఇది వచ్చేసి రాజగోపురం ఎంటర్ అవగానే మాకు మంచిగా ఎలిఫెంట్ కనిపించింది. చాలా పాజిటివ్గా అనిపించింది. నాకు ఎలిఫెంట్ అంటే పర్టికులర్గా చాలా చాలా ఇష్టం. మోస్ట్ జెన్యూన్ యానిమల్ ఇన్ దిస్ వరల్డ్ అని నేను నమ్ముతాను. మేము టెంపుల్ దర్శనం వచ్చేసి శీఘ్ర దర్శనం తీసుకున్నాము. పర్ హెడ్ 500 రూపీస్ పడింది. బట్ మీరు చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎప్పుడైనా ఏదన్నా గుడికి వెళ్తే మీరు శీఘ్ర దర్శనం తీసుకోవడానికి ట్రై చేయండి. అక్కడ పే చేసే మనీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గుడికి వచ్చిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది, లేదా అన్నదానాల్లో యూస్ చేస్తారు. కాబట్టి పర్టికులర్గా అన్నదానానికి ఇవ్వటం కంటే ఇలా ఇవ్వడం బెటర్ అని నేను బాగా నమ్ముతాను. సో అదే మా ఇంట్లో అందరికి అలవాటు చేశాను. అండ్ మా దర్శనాలు కంప్లీట్ అయిపోయి దేవుడి దగ్గర ఒత్తులు కూడా వెలిగించుకుని రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 9కే మేము దర్శనం కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి రిటర్న్ అయ్యేలోపు మాకు అక్కడ దేవస్థానం భోజనం తినే టైం సరిపోలేదన్నమాట. సో అందుకనేసి మేము ఆన్ ద వేలో తిందామని అనుకుంటున్నాను. అండ్ మా బుడ్డోడికి ఐస్ క్రీమ్ కొనిస్తే వాడు శుభ్రంగా తింటున్నాడు. మీకు కానీ నేను చేసిన ఈ వ్లాగ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి.